మ్యాటర్లో రకరకాల అప్డేట్స్ ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి? అంతకు మించిన స్టార్ కాస్ట్ ను డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా కోసం తీసుకొస్తున్నాడా? గేమ్ చేంజర్ తో రానిది RC16 తో వచ్చేలా చూడాలని మెగా కాంపౌండ్ సంకేతాలిచ్చిందా? మెగా కాంపౌండ్ గేమ్ చేంజర్ రిజల్ట్ పై డిసప్పాయింట్ తో ఉంది. ఆ డిసప్పాయింట్ ను RC16 తీర్చుతుంది అనే ధీమాలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో చెర్రీ తన నెక్స్ట్ ఫిల్మ్ RC16 పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అటు బుచ్చిబాబు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టాలని AR రెహమాన్ ని తీసుకున్నాడు. తాజాగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడనే రూమర్ పై వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ సినిమాకు వచ్చే నెగిటివ్ పబ్లిసిటీపై దర్శకుడు ఎప్పటికప్పుడు తన PR టీంతో క్లారిటీ ఇచ్చి చూపిస్తున్నాడు. తాజాగా RC16 లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. పైగా రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఈ సినిమాలో దాదాపు ఒక 5 నిమిషాల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ సినిమాకు ఇది ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేస్తోంది. RC16 కి బుచ్చిబాబు వేస్తున్న ప్లానింగ్ లో మెగా కాంపౌండ్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే వారు ఉన్నారు. యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే వీటిని డైరెక్టర్ ఎక్కడా కొట్టి పారేయలేదు. అంతేకాదు RC16 కు రాను రాను మరింత మంది స్టార్ కాస్ట్ ను తెచ్చి సినిమాను మల్టీ స్టారర్ గా ఫుల్ ప్యాక్ చేస్తాడా అనిపిస్తోంది. గేమ్ చేంజర్ తో రావాల్సింది RC16 తో వస్తే చాలన్నట్లుగా చెర్రీ స్టెప్స్ కనిపిస్తున్నాయి. సినీ ఆడియన్స్ ని ఇకపై SSMB 29 అప్డేట్సే అలరించనున్నాయా? రోజుకొక న్యూస్ జక్కన సినిమాపై ఎందుకు ఇంతలా బయటకొస్తున్నాయి? ఈ పాన్ గ్లోబల్ ఫిల్మ్ లో నటించనున్న ఆ సెకండ్ హీరోయిన్ ఎవరై ఉంటారు? రాజమౌళి మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకొక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా సినిమాలో నటించే యాక్టర్స్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. అందులో ప్రియాంక సినిమాలో ఉందని కన్ఫర్మ్ అయింది. తాజాగా ఈ సినిమా సెకండ్ హీరోయిన్ పై కూడా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రియాంక చోప్రాతో పాటు సినిమాలో ఇండోనేషియన్ గర్ల్ చెల్సియా నటిస్తున్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. తాజాగా సినిమాకు సెకండ్ హీరోయిన్ గా హాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే అది ఎవరు ఏంటి అన్నది అప్పుడే రివీల్ చేసే ఆలోచనలో జక్కన టీం లేదు. అయితే సినిమాలో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్వర్త్ తో పాటు హాలీవుడ్ నటి నవోమి స్కాట్ ని రాజమౌళి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ లండన్ బేస్డ్ బ్యూటిఫుల్ హాలీవుడ్ సినిమాలైన పవర్ రేంజర్స్, అలాద్దీన్, చార్లీస్ ఏంజల్స్ తో పాటు 2024 మూవీస్ స్మైల్ 2, డిస్టెంట్ ఫిల్మ్స్ లో లీడ్ హీరోయిన్ గా నటించింది. ఇక్కడ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రిటీ కనిపించాలి కాబట్టి అటు సైడ్ నుంచి రాజమౌళి ఇలా నరుక్కొస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే నవోమి స్కాట్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా పింకీ మాదిరిగా ఇలా హింట్ అంటూ ఏమైనా వస్తుందేమో చూడాలి. పుష్పరాజ్ దేవరా మైండ్ సెట్ ని మార్చాడా? దేవరా 2 విషయంలోనూ పుష్ప 2 లెక్కలే పనిచేస్తాయా? కొరటాల అండ్ టీమ్ దేవరా 2 సిట్టింగ్స్ లో పెట్టుకున్న కలెక్షన్ టార్గెట్ ఎంత? దేవరా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగా పట్టించుకున్నారో తెలియదు, కానీ కొరటాల మాత్రం సినిమా కోసం కిందకే మీదకే అవుతున్నాడు. ఎలాగైనా సరే తారక్ డేట్స్ తీసుకుని సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. దానిలో భాగంగా సెకండ్ పార్ట్ పై పెట్టిన సిట్టింగ్స్ లో పుష్ప 2 కు కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ప్రస్తావన కొరటాలను ఆలోచనలో పడేశాయట. పుష్ప 2 సూపర్ హిట్ లో ఎలివేషన్స్, వైల్డ్ ఫైర్ కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ కి నచ్చింది. అవి చూసే హిందీ బెల్ట్ 800 కోట్లు సినిమాకు సమర్పించుకుంది. తాజాగా దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నాడు. అయితే సినిమా స్టోరీలో చాలా చేంజెస్ చేశారట. నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమా తాలూకు వేరియేషన్ ని మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. దేవరా 2 అక్టోబర్ షూటింగ్ టైం కి సైఫ్ పూర్తిగా కోలుకుంటాడు. అప్పటికే కమిట్ అయిన సినిమాల డేట్స్ తో క్లాష్ లేకపోతే సినిమా షూట్ లో పాల్గొంటాడు. పుష్ప 2 విషయంలో కలిసొచ్చిన ఆల్బమ్ అప్లాజ్ దేవరా 2 కు కలిసొచ్చేలా కొరటాల మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే కొరటాల దేవరా 1 కు 500 కోట్ల కలెక్షన్స్ వస్తే దేవరా 2 కు ఎంత లేదన్నా 1000 కోట్లు వచ్చేలా స్కెచ్ చేసుకుని దిగుతున్నాడు. ఎందుకంటే దేవరా పార్ట్ 1 ను అటు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా సెకండ్ పార్ట్ కు అక్కడి ఆడియన్స్ నే టార్గెట్ గా దిగాలని తారక్ డిసైడ్ అయ్యాడు. మాస్ రాజాకు మరొకసారి ఖాకీ గెటప్ వేయడం కలిసొచ్చేలా చేస్తుందా? తనకు అచ్చొచ్చిన జానర్ లోనే రవితేజ మళ్ళీ గెటిన్ కావాలని చూస్తున్నాడా? వింటేజ్ రవణను చూపిస్తూ తెచ్చిన మాస్ జాతర టీజర్ మార్కెట్ కు ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తోంది? ధమాకా తర్వాత రవితేజకు సరైన సినిమా పడలేదు. వాల్తేరు వీరయ్యలో మాస్ రాజాది గెస్ట్ రోల్ మాత్రమే. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, ఖిలాడి, మిస్టర్ బచ్చన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి.
దీంతో తన ఆశలన్నీ మాస్ జాతర మీదే పెట్టుకున్నాడు. పలు హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపుని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో మాస్ జాతరను నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్ కావడంతో కొంతవరకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాలో తనకు రెగ్యులర్ గా కలిసొచ్చే పోలీస్ పాత్రలనే రవితేజ వేయడం విశేషం. రిపబ్లిక్ డే కమ్ రవితేజ బర్త్డే సందర్భంగా మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది. విక్రమార్కుడు వైబ్స్ గుర్తుకొచ్చేలా పోలీస్ యూనిఫామ్ లో ఒక లుక్, మామూలు క్యాజువల్ దుస్తుల్లో మరొక గెటప్ తో టైటిల్ కి తగ్గట్టుగా ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో తన పాత్రకు 2 షేడ్స్ ఉంటాయని అర్థమవుతోంది. టీజర్ లో తిప్పిన మీసకట్టుని చూస్తే విక్రమ్ సింగ్ రాథోడ్ గుర్తుకొస్తున్నాడు. సినిమాను మే 9న రిలీజ్ చేయాలని, అయితే తాజాగా వచ్చిన టీజర్ లో రిలీజ్ డేట్ లేకుండా చూసుకున్నారు. అంటే బొమ్మ సమ్మర్ తర్వాతనే అనే విషయం అర్థమైపోయింది. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడంతో కొంతలో కొంత సినిమాకు కలిసొచ్చే ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఆ ఇద్దరు సీనియర్స్ తోనూ సినిమాలు చేస్తున్నాడా? ఒకరి తర్వాత ఒకరి సినిమా చేశాకనే టాప్ హీరోలకు స్టోరీ నెరేట్ చేస్తాడా? చిరు తర్వాత అనిల్ రావిపూడి డేట్స్ ఇవ్వబోయేది ఏ సీనియర్ హీరోకి? సంక్రాంతికి వస్తున్నాంతో 200 కోట్ల క్లబ్లో చేరిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా విషయంలోనూ ఎంతో కేర్ఫుల్ గా ఉన్నాడు. ముందుగా చెప్పినట్లు ఇంకో 2-3 వారాల్లో చిరుకు స్టోరీ నెరేట్ చేసి కాల్ షీట్స్ తీసుకోబోతున్నాడు. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలతో ముచ్చటగా చేసే 3వ హీరో ఈ దర్శకుడి లిస్టులోకి రాబోతున్నాడు. ఎటొచ్చి బాస్ అనిల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. ఇక చిరు తర్వాత మిగిలిన టాలీవుడ్ 4వ సీనియర్ హీరో నాగార్జున కూడా అనిల్ రావిపూడి లిస్టులోకి వచ్చి చేరిపోయాడు. కాకపోతే నాగ్తో సినిమా చేయడానికి కాస్త టైం తీసుకుంటానంటున్నాడు. నాగార్జునతో హలో బ్రదర్ లాంటి కామెడీ ఎంటర్టైనర్ ను చేయాలనేది ఈ దర్శకుడి ఆలోచన. ఎందుకంటే ఆ తరహా సినిమాలు తెలుగులో రావడం లేదు. తాను గనక ఈ తరహా ఎంటర్టైనర్ ను టేకప్ చేస్తే వచ్చే ఆ మైలేజే వేరనేది ఈ ఫ్యామిలీ కమర్షియల్ దర్శకుడి ఈక్వేషన్. సోషల్ మీడియాలో మాత్రం హలో బ్రదర్ లాంటి సినిమా కాదు, ఏకంగా హలో బ్రదర్ నే రీమేక్ చేయబోతున్నాడన్న ప్రచారము జోరుగా జరుగుతోంది. ఒకవేళ అనిల్ రావిపూడి హలో బ్రదర్ కు సీక్వెల్ సినిమా చేస్తే అది ఓ రేంజ్ లో హిట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇక అంతకుముందు చిరంజీవితో అనిల్ ఎలాంటి సినిమా చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్నటి వరకు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు వార్తలతో హల్చల్ చేసిన రౌడీ స్టార్ ఒక్కసారిగా శామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ సినిమాతో ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చాడు? ఈ సినిమాను బాలీవుడ్ మీడియా ఎందుకు కవర్ చేస్తోంది? శామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇదే డైరెక్టర్తో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ సినిమా బిజినెస్ పరంగా ఓకే అనిపించుకుంది. అయితే ఇదే దర్శకుడు ప్రస్తుతం విజయ్తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం రౌడీ స్టార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ అదే గనక నిజమైతే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. సినిమా పాన్ ఇండియా లెవెల్లో మైలేజ్ దక్కించుకుంటుంది. బిగ్ బి చేసిన మనం, కల్కి చిత్రాలకు ఎంతగానో కలిసొచ్చింది. సైరా మాత్రమే డిసప్పాయింట్ చేసింది. కల్కిలో అశ్వత్థామగా నటించి సినిమా 1000 కోట్లు కొల్లగొట్టడానికి కారణంగా మారాడు. ప్రెజెంట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే నెల 2వ వారం నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. గెటప్ ను కంప్లీట్ గా మార్చేయబోతున్నాడట. అంతేకాదు సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని, ముఖ్యంగా ఈ సినిమా కథ 1850 కాలం నాటిదిగా చెప్తున్నారు. రాహుల్ ఇలాంటి కథలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు. ఈ మూవీలో చాలా వేరియేషన్స్ చూపించబోతున్నారట. పైగా ఆర్నాల్డ్ ఓస్లు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. మరి నిజంగానే ఆయన సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఎంతైనా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శామ్ సింగ్ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో విజయ్ దేవరకొండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.